నామంలో మీ అందరికీ నా శుభాలు. ప్రియ స్నేహితులారా, ఈ దినము వర్తమానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. ఈ దినము వర్తమానం ద్వారా మాట్లాడండి. మాట్లాడినై ఉన్న నాపై నీ ఆత్మను కృమ్మరించండి, నీ వాక్కును బయలుపరచండి. కేవలమును నా నోటిని బోరుగా చేసుకుని వాక్కును మరి ప్రతి ఒక్కరికి పంపించమని నా ప్రార్థన అంగీకరించి దీవించి ఆశీర్వదించి నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వేడుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఒక సంఘటన నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పాపము మనల్ని మన జీవితాల్లో ఏం చేస్తుందంటే ఇతరుల పైన మనకి అసూయను, ద్వేషాన్ని, మరి పగను ప్రేరేపిస్తుంది. అంటే ఏంటంటే ఇవన్నీ పాపముతో కూడిన లక్షణాలు. మనల్ని బాధించిన వారి పట్ల మనము కోపం కలిగి మరి ఉన్నప్పుడు వారి మీద విపరీతమైన కక్షను మనము కడతాం. అంటే కక్ష సాధింపుగా. కానీ దేవుని లేఖనం ఏం చెప్తుందంటే పాపం నిజమే, కొందరు మనల్ని మోసం చేయొచ్చు, మనల్ని బాధించవచ్చు. కానీ వారి పట్ల మనకి కూడా వారు నన్ను ఇలాగ మోసం చేశారు కాబట్టి నేను వాళ్ళ మీద పగబట్టానంటే కుదరదని లేఖనం చెప్తుంది. పగ ద్వారా మనకి మరి వారి మీద ద్వేషము, అసూయ, మరి విపరీతమైన బాధ కలిగి శత్రుత్వాన్ని మనము పెంపొందించుకుంటాం. ప్రియ స్నేహితులారా, శత్రువులుగా మనము కొందరిని చూస్తాం, ఎందుకంటే వారు చేసిన క్రియల వల్ల. ఒక సంఘటన ఏమిటంటే, ఒకసారి మా పాస్టర్ గారు దగ్గరికి ఒక ఆయన వచ్చారన్నమాట. వచ్చి ఆఫీస్ రూమ్ డోర్ కడితే ఆ పాస్టర్ గారు ఓపెన్ చేశారు. సడన్గా ఒక ఆయన వచ్చాడు. ఎలా ఉన్నాడంటే స్థిమితం లేదు, తన దగ్గర ఒక ఆయుధం కూడా ఉంది. పాస్టర్ గారు ఏమో కంగారు పడిపోయారు. ఏంటి ఈ వ్యక్తిని నా ఆఫీస్ రూమ్లోకి ఎవరెలా వదిలారు, ఇంత డైరెక్ట్గా వచ్చాడు. అప్పుడు ఆయనకి ఒక విధంగా చెప్పాలంటే థ్రెట్టే కదా ఇలాగా. అయితే అతను స్థిరంగానే లేడు, తాగేసి ఉన్నట్టున్నాడు బాగా విపరీతంగా. వచ్చి సరే పాస్టర్ గారు ధైర్యం చేసి, బాబు ఎందుకు ఏమిటి అని నిదానించి మాట్లాడి, సరే కూర్చో అని కూర్చోబెట్టారు. ముందు నీ దగ్గర ఉన్నది తీసేసి పక్కన పడేయది. అయితే ఆయన అంటున్నాడు, ఇంకా అదే పనిగా చెప్తున్నాడు, నా స్నేహితుడు నేను మిమ్మల్ని కలవమని మీ చర్చికి వచ్చి మీ ఆరాధనలో పాల్గొనమని నాకు చెప్పాడు. అయితే నేను అందుకనే వచ్చానండి పాస్టర్ గారు, నేను మిమ్మల్ని ఒకసారి కలిసి మీతో మాట్లాడి వెళ్ళాలి. ఎందుకంటే నేను ఇంకా విపరీతమైన బాధలో ఉన్నాడు అతను. ఆయన ఏం చేయలేదు, తన చేతుల ద్వారా ఏదో న్యాయం చేసేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడు. మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటంటే అతను ఒకరి వల్ల మోసపోయాడు. ఆ మోసం చేసిన వాళ్ళని ఏదో చేయాలని ప్రయత్నం చేయాలని ముందుగా చర్చకు వచ్చి ప్రార్థన చేసుకుని పాస్టర్ గారి మాటలు వినమని తన స్నేహితుడు చెప్పిన కోరిక మేర పాస్టర్ గారి ద్వారా మారతాడేమని తన స్నేహితుడు చేశాడు అనుకోండి, ఇతనికి వేరేగా అర్థమయ్యి పాస్టర్ గారు మిమ్మల్ని కలిసి తర్వాత నేను ఒక నిర్ణయం తీసేసుకుంటాను అంటే, సరే సరే స్థిమితంగా కూర్చో, నిదానించి కూర్చో, సరే ఇప్పుడు నీ సమస్య ఏంటో నాకు చెప్పు, నేను వింటాను, నేను నిదానంగా వింటాను. ప్రియ సహోదరుడా చెప్పు, ఏం పర్వాలేదు చెప్పు, నేను వింటాను అని అన్నప్పుడు, నేను చనిపోవాలనుకుంటున్నాను పాస్టర్ గారు, నా జీవితం అంతం చేసేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా మోసపోయాను నా జీవితంలో, నాకు ఏమీ లేదు, ఇంకా నాకు ఎవ్వరూ లేరు, నేను ఇక సాధించవలసింది ఏమీ లేదు, నా జీవితము అంతమైపోయింది, వ్యర్థమైపోయింది, నేను ఇంకా బ్రతకడం వేస్ట్ అని చెప్పాడు. మీరు ఎంతో వాక్యం చెప్పారు కదా పాస్టర్ గారు చర్చిలో ఈరోజు, నాకు ఒక్క మాట అర్థం అవ్వలేదు, నాకు ఒక్క మాట ఒక్క పదము కూడా అర్థం అవ్వలేదు, నాతో మాట్లాడండి, నాకు చెప్పండి అని అంటున్నాడు. నేను అసలే ఇప్పుడు మరి నాకు టీబీ వ్యాధి వచ్చింది. ఆ టీబీ వ్యాధితో నేను నేడో రేపో చనిపోయే స్థితిలోనే ఉన్నాను. నా వ్యాధి కూడా ఎక్కువైపోయింది, నేను రోగంతో బాధపడుతున్నాను, టీబీ వ్యాధి వచ్చేసి నాకు అని ఎంతో దగ్గేస్తున్నాడు, పక్కన దగ్గుతూ చెప్తున్నాడు భయంగా బాధని. అయితే నాకు లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది, నా జీవితం అయిపోయింది అని అంట. సరే అయితే నేను నీ గురించి నేను వినాలనుకుంటున్నాను, నీ స్టోరీ చెప్పని పాస్టర్ గారు బ్రతిమాలితే నెమ్మదిగా నిదానించి ఆయన తన కథను చెప్పడం ప్రారంభించాడు.
పాస్టర్ గారు, నేను యుద్ధ రంగంలో పనిచేయడానికి వెళ్ళాను, యుద్ధంలో పాల్గొన్నాను, అక్కడ బుల్డోజర్ డ్రైవర్గా పనిచేశాను. యుద్ధం జరిగేటప్పుడు ముందు లైన్లో ఉండి ఎంతో మరి నేను సహాయం చేసేవాడిని. అయితే బంకర్స్ దగ్గర పనిచేసేవాడిని. నేను ఎంతో రిస్క్ చేసుకున్న జీవితాన్ని యుద్ధంలో పాల్గొన్నాను. అయితే ఆ యుద్ధాన్ని నుంచి నేను ఒకసారి మరి నేను కొంచెం నీరసంగా ఉన్నానని, నా ఆరోగ్యం పాడైపోయింది కాబట్టి నన్ను అక్కడి నుంచి మరలా తిరిగి పంపించడానికి ప్రయత్నించారు. అయితే నేను ఉన్నంత కాలం ఎంతో కష్టపడి ఎంతో ధనాన్ని నా భార్యకి ఇంటికి పంపించాను. కానీ నేను ఒకరోజు ఇంటికి వస్తానని టెలిగ్రామ్ ఇచ్చినప్పుడు నేను ఎయిర్పోర్ట్లో నా భార్య వస్తుంది, నా బిడ్డలు వస్తారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి అని నేను ఎంతో సంతోషంగా వెళ్ళాను. కానీ అక్కడికి చూస్తే నా కోసం ఎవ్వరూ రాలేదు, ఖాళీగా ఎవ్వరూ రాలేదు నా కోసం. నేను అనుకున్నాను ఒకవేళ నేను వేసిన టెలిగ్రామ్ కనుక వారికి ఉండకపోవచ్చు కాబట్టి అందుకే వారు రాలేదని అనుకున్నాను. అలాగే నేను కష్టపడి, నాకు రావడానికి కూడా ధనము కూడా అంత లేవు, నా ప్రయాణానికి కూడా సరిపడే ధనము కూడా లేదు. ఉన్న ధనమంతా ప్రతిసారి నెలవారీ ఇంటికి పంపించేసేవాడిని వాళ్ళు సంతోషంగా ఉండాలని. కానీ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి నా భార్య కానీ బిడ్డలు కానీ ఎవరు రాలేదు. అలాగే ఇంటికి వెళితే ఇంటి దగ్గర ఎవరో నాకు తెలియని వ్యక్తులు ఉన్నారు, నా ఇంట్లో ఎవరో ఉన్నారు, నాకే తెలియట్లేదు. అయితే నేను మరలా వెళ్ళి మా మామగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చూస్తే అక్కడ నా భార్య ఎవరో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిందని నేను తెలుసుకున్నాను. అయితే ఇక్కడ నాకు రక్తం కక్కుకుంటూ అంత భయంకరమైన వ్యాధి, ఆ టీబీ వచ్చేసి నేను ఏం చేయాలి, ఇంకా నేను ఏమనుకున్నానంటే నా భార్యని అసహించుకుంటున్నాను, నా భార్య తల్లిదండ్రులని, కుటుంబాన్ని అందరినీ అసహించుకోవడం ప్రారంభించాను. ఇక ఈ విధంగా నేను ఇలా తయారయ్యాను, నన్ను ఇంత మోసం చేసేసారు కాబట్టి నేను ఇలాగ అయ్యాను పాస్టర్ గారు, నన్ను ఇంత మోసం చేసిన వాళ్ళని ఏం చేయాలి నేను చెప్పండి, మరి నేను చేయవలసిన న్యాయమే కదా, నేను వాళ్ళని ఏం చేయాలి, నేను ప్రతీకారం తీర్చుకోవాలి కదా అని ఏదేదో మాట్లాడుతుంటే పాస్టర్ గారు ముందే నాకు వాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు, వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు అని గట్టిగా అంటున్నాడు. అంత వ్యాధిగ్రస్తుడు అయినప్పటికీ. ఎందుకంటే తను ఎంతో ఊహించుకున్నాడు. ప్రియ స్నేహితులరా, తన అందమైన కుటుంబంతో అందమైన ఇంట్లో నివాసము చేస్తాను, నేను యుద్ధం నుంచి వచ్చేటప్పుడు నా భార్య నేను పంపిన డబ్బులతో ఇల్లు కట్టేస్తుంది, ఆ ఇంట్లో చక్కగా మేము మా కుటుంబం అంతా కలిసి ఉంటాము అని ఎంతో ఆశపడితే ఆయన ఆశ నిరాశ అయిపోయింది కదా, కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. కాబట్టి ఇంకా ఏం చేయాలి చెప్పండి అని పాస్టర్ గారిని అడుగుతుంటే పాస్టర్ గారు అన్నాడు, సరే నువ్వు వారిని అసహించుకుంటావా అంతగా నీ ఆరోగ్యము మరి పోతుంది, నీ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసేసుకుంటున్నావు, కేవలం వారి మీద ఉన్న పగతో వారి మీద ఉన్న కోపంతో నువ్వు నాశనం చేసేసుకుంటున్నావు ప్రియ సహోదరుడా అని చెప్పాడు. వారికి ఏం అవ్వట్లేదు, నువ్వే నాశనం అయిపోతున్నావు, నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు, నీలో ద్వేషం ఎక్కువయ్యి, పగ ఎక్కువయ్యి, ఎందుకు నువ్వు ఒకసారి క్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానించకూడదు అని ఈయన చెప్పారు. ఎప్పుడైతే క్రీస్తు నీ హృదయంలోకి వచ్చాడో ఆయన శక్తి చేత, ఆత్మ చేత, ఆయన స్పర్శ చేత నువ్వు స్వస్థత పొందుకోగలవు. నీ జీవితాన్ని మరలా దేవుడు పునరుద్ధరిస్తాడు, చక్కని జీవితాన్ని నీకు దయచేస్తాడు. మరలా నువ్వు నీ శత్రువుల మీద నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటున్నావు కదా, అది విడిచిపెట్టి ఈ విధమైన జీవితాన్ని నువ్వు ఒకసారి ఊహించుకో. దేవుని నువ్వు జీవితంలో ఆహ్వానించావనుకో, ప్రతీకారం తీసుకోవాలనే చర్యలను ఆపి దేవుణ్ణి ఆహ్వానించే ఈ గొప్ప కార్యాన్ని నువ్వు చెయ్యొచ్చు కదా, నీ జీవితంలోకి దేవుణ్ణి నువ్వు మరి స్వీకరించు అని ఆయనకు కొంచెం తర్ఫీదు ఇచ్చి ప్రార్థనా సమయంలో ఆయన్ని మోటివేట్ చేసి, ఎలాగైతేనే పాస్టర్ గారు సక్సెస్ఫుల్గా ఆయన్ని ఏం చేశాడంటే యేసుక్రీస్తు తన సొంత స్వకీయ రక్షకుడిగా స్వీకరించే విధంగా ఆ వ్యక్తిని చేయగలిగారు. ఆయన మనసును మార్చారు, దేవునిలోకి ఆయన్ని నడిపించారు. అప్పుడు కానీ ఇతను ఎంత దేవుణ్ణి నమ్ముకున్నా అతని భార్యను మాత్రం క్షమించలేకపోతున్నాడు. పాస్టర్ గారు అంటాడు క్షమించేయమంటారు, పాస్టర్ గారు ఏమంటారు, నీ భార్యను నువ్వు క్షమించేసేయి అని అంటే
మళ్ళీ ఏమంటున్నాడు పాస్టర్ గారు, ఇంకా ముందుకెళ్ళి ఆవిడని దీవించి అంటున్నాడు. నీ భార్యను దీవించు, నువ్వు నీ భార్యను దీవించడం వల్ల నువ్వు ఆమెను క్షమించినట్లు అవుతావు, తద్వారా నీ జీవితంలో నువ్వు అద్భుతాలు నువ్వు చూస్తావు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీ జీవితాన్ని దీవిస్తాడు, నీ జీవితంలో మరి అద్భుతాలు నువ్వు చూస్తావని చెప్తున్నాడు. పాస్టర్ గారు అండి, నేను బ్లెస్ చేయలేను, నేను ఆవిడని దీవించను, కానీ శపించను. మారాడు కదా ఈయన, మారాడు, దేవునికి తన హృదయాన్ని సమర్పించాడు కాబట్టి మారాడు. నేను ఆవిడని బ్లెస్ చేయనండి, కానీ శపించను అని అన్నాడు. ఆ పాస్టర్ గారు మళ్ళీ నువ్వు దీవించబడాలంటే ఆ వ్యక్తిని నువ్వు దీవించడం ప్రారంభించాలి. ఎప్పుడైతే నువ్వు అలా దీవించడం ప్రారంభించావో నీలో స్వస్థత మొదలవుతుంది ప్రియ సహోదరుడా అని ఆయన పాస్టర్ గారు ఈయనకు బోధించాడు. ఫస్ట్ అంతే కదా, ఫస్ట్ మాట వినలేదు, అలా నెమ్మదిగా శపించడం మానేశాడు కదా, ద్వేషించడం మానేశాడు. మూడవదిగా దీవించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అతను తన భార్యని, అంటే తనను మోసం చేసిన భార్యని ఇలాగా దీవిస్తూ మొదలుపెట్టాడో అప్పుడే తనలో గొప్ప కార్యము దేవుడు చేయడము ప్రారంభించాడు. దేవుడికి ఏం ప్రార్థిస్తున్నాడు అయినా, నా భార్యను దీవించు, నా భార్యకి మంచి హెల్త్నివ్వి, నా భార్యను రక్షించు, ఈ విధంగా భార్య కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. భార్యనే వద్దనుకున్నాడు కదా ఒకప్పుడు తన మనసులో, నన్ను కాదనుకున్న వాళ్ళు ఉండకూడదు అనుకున్నాడు కదా ఒకప్పుడు, కానీ ఇప్పుడు భార్య కోసం ప్రార్థించడం ప్రారంభించాడు. భార్యను దీవించండి, నా భార్య నా దగ్గర లేకపోయినప్పుడు దీవించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, నా భార్యని అద్భుతమైన దీవెనలతో ఆమె పైన కృమ్మరించండి. 1 నెలలో కంప్లీట్గా టీబీ నుండి ఆయనకి స్వస్థత దేవుడు దయచేశాడు. హల్లెలూయా. ఇది నిజంగా జరిగిన సంఘటనే. నేను తెలుసుకుని, నేను ఇన్స్పైర్ అయ్యి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని శక్తి ఆయనలో ప్రవహించి ఆయన ముఖము ప్రకాశిస్తుంది ఈరోజు స్వస్థతతో, ఆరోగ్యంతో. దేవుని వెలుగు ఆయనలో ప్రకాశిస్తుంది. పాస్టర్ గారు 1 నెల తర్వాత ఆయన్ని కలిశారంట. కలిసి నేను చాలా సంతోషిస్తున్నాను, ఎందుకంటే నా భార్య విడిచిపెట్టడం వల్ల నా జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది పాస్టర్ గారు. నేను దేవుణ్ణి కనుగొన్నాను, క్రీస్తుని కనుగొన్నాను, నా జీవితంలో క్రీస్తు వచ్చాడు. నేను ప్రతిరోజు నేను దేవుని దగ్గర ఇప్పుడు ఎంతో నమ్మకంగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఏమిటంటే నేను బుల్డోజర్ డ్రైవర్గా మరలా నేను జాబ్ తీసుకున్నాను, ప్రతిరోజు జాబ్కి వెళ్తున్నాను. నేను కొత్త గృహం కోసం వెయిట్ చేస్తున్నాను. నా భార్య మరలా తిరిగి వస్తుందేమో అని కూడా ఆశతో నేను వెయిట్ చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. పాస్టర్ గారు ఎంతో దేవునికి స్తోత్రాలు చెప్పాడు. దేవుడు మరలా వాళ్ళ కుటుంబాన్ని కట్టడం ఇక్కడ మనం చూస్తాం. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే తన క్షమాపణ మరి కోరుకున్నాడో, క్షమించమని అడిగాడో, దీవించడం మొదలుపెట్టాడు, దేవుని ఆత్మ ఆయన జీవితంలో పని చేయడము ప్రారంభించింది. అలాగే ఒక్కొక్కసారి ఇలాంటి మరి ప్రతికార్య చర్య వల్ల మన జీవితాల్లో మనమే మన ఆరోగ్యాన్ని, మన జీవితాల్ని నాశనం చేసేసుకుంటాము. అదొక పాపం అని లేఖనం చెప్తుంది. ఇంకొక సంఘటన ఏంటంటే, ఒక ప్రిన్సిపల్ ఆవిడ స్కూల్ ప్రిన్సిపల్, ఆవిడ కూడా వచ్చి ఏం చెప్పారు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, నాకు ఆర్థరైటిస్ వచ్చింది పాస్టర్ గారు, నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను, నాకు అస్సలు స్వస్థత రావట్లేదు, మీరు దయచేసి నా మీద మీ చేతులుంచి ప్రార్థించండి, గట్టిగా దయచేసి నా కోసం ప్రార్థించండి, నాకు స్వస్థత వెంటనే అవసరము అని. మీ మందిరానికి వచ్చే వాళ్ళు చాలా మంది స్వస్థత పొందుతున్నారు కదా పాస్టర్ గారు, మీరు నా కోసం కూడా అలాగే ప్రార్థించండి, గద్దించండి, నాలో ఉన్న వ్యాధిని గద్దించండి, నాలో ఉన్న అనారోగ్యాన్ని గద్దించి ప్రార్థన చేయండి అని. అయితే ఆయన ప్రార్థన చేశారు. నిజంగానే ఎంతో విశ్వాసంతో బలంగా ప్రార్థన చేస్తే అప్పుడు పాస్టర్ గారికి ఒకటి అర్థమైంది ఆత్మలో, అమ్మ నువ్వు నీ భర్తకి ఎన్ని సంవత్సరాలు అయింది విడాకులు ఇచ్చి అని అన్నాడు. అయితే నేను చాలా 10 సంవత్సరాల క్రితమే విడాకులు ఇచ్చేసాను పాస్టర్ గారు, 10 సంవత్సరాల క్రితమే మేము విడిపోయాము అని అంటే, లేదు సిస్టర్ మీరు మీ భర్తకి డైవర్స్ మళ్ళీ ఇచ్చేయండి అంటున్నాడు. అదేంటంటే 10 సంవత్సరాల క్రితమే ఇచ్చేసాను అన్నాను కదా అంటే, నువ్వు ఇచ్చావమ్మా ఇచ్చావు, కానీ
ఎలాగంటే 10 సంవత్సరాల క్రితం నువ్వు ఇచ్చావు, నువ్వు లీగల్గా ఇచ్చావు, కానీ నీ మనసులో ఇవ్వలేదు అన్నాడు ఆయన. నీ మనసులో నీ భర్తకి విడాకులు ఇవ్వలేదు. ప్రతిరోజు లేచి అతను శపిస్తున్నావు, అతను నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావు. నీలో బాగా పగ ప్రతీకారం ఎక్కువైపోతుంది రోజు రోజుకి. అది నిన్ను నాశనం చేసేస్తుంది. నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ అవయవాల్ని నాశనం చేసేస్తుంది. నీ ఎముకలను నాశనం చేసేస్తుంది. ఎముకలకి మనలో అసూయ ద్వేషం ఉందనుకోండి, అవి ఎముకల్ని కుళ్ళి పట్టిస్తాయంట. వింటున్నారా ప్రియ స్నేహితులారా? ఎముకలన్నీ నాశనం చేసేస్తుంది, డిస్ట్రాయ్ చేసేస్తుంది. మనలో ఉన్న కుళ్ళు అనే దాన్ని తీసివేయాలి. అసూయ ద్వేషము అనేదాన్ని మనము విసర్జించాలి. మన ఎముకల్ని తినేస్తుందంట మన పగ ప్రతీకారం. కాబట్టి వాక్యం ద్వారా ఆయన ఏమన్నాడంటే, ఇది మాత్రం ఏ డాక్టరు హీల్ చేయలేరమ్మా, ఈ వ్యాధి నుండి నేను ఏ డాక్టరు క్యూర్ చేయలేరు, దేవుడు కూడా క్యూర్ చేయలేరు. నీలో ఉన్న ఆ పగని ప్రతీకారాన్ని తీసివేసేయి. నువ్వు అతన్ని పెళ్లి చేసి వదిలేశాడు, నిన్ను ఇలా బాధ పెట్టాడు అని ఎంతో బాధపడుతున్నావు కదా, నిజమే నువ్వు పడిందంత. కానీ నీకు ఆర్థరైటిస్ వచ్చింది కదా, మరి అది నీ జీవితాంతం నిన్ను వదిలిపోదు, దాంతోనే నువ్వు మరణించేస్తావేమో అని నేను భయపడుతున్నాను. కాబట్టి నువ్వు ఈరోజే నీ జీవితంలో దేవుని శక్తిని, బలాన్ని పొందుకోవాలంటే నువ్వు మొదటగా ఆయన్ని శపించడం మానేసి, ఆయన దూషించడం మానేసి అతని మీద నీకున్న పగను ప్రతీకారాన్ని తీసివేసేసి నీ మనసును మార్చుకో. ఈ రోజు నుంచి ఆయన ప్రేమించడం మొదలుపెట్టు. ఏంటి ఎంత పని అండి, నేను అంత పని చేయలేను అసలు, నేను ఎంత ఎలాగా అంటే నేను ఆయన మళ్ళీ దీవించాలా, నేనే నాశనం అయిపోతుంటే అనంటే కాదు సహోదరి. నువ్వు ఈ విధమైన మరి మార్పు నీలో వస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప మార్పు చేస్తాడు, గొప్ప స్వస్థత నీకు చేకూరుస్తాడు. అక్కడ సేమ్ అంతే. ఆయన కూడా టీబీతో బాధపడుతున్నప్పుడు కూడా అంతే. నేను ఇలాగ వ్యాధిని బారిన పడ్డాను, నా భార్య ఇలా నన్ను మోసం చేసింది కాబట్టి నేను ఇలాగే అనుకున్నాను. కానీ ఇక్కడ పాస్టర్ గారు చెప్పారు, దయచేసి క్షమించేసి, నీ భర్తను క్షమించేసి నువ్వు ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టు అని. సరే పాస్టర్ గారు, నేను ద్వేషించడం మానేస్తాను కానీ ప్రేమించడం మాత్రం చాలా కష్టమండి అని చెప్పేసింది. మళ్ళీ ఈవిడ కూడా అంతే. అయితే నువ్వు బ్లెస్ చేయమ్మా అంటే ఇంకా ఆవిడ కోపం మామూలుగా రావట్లేదు. అయితే ఎంతో కష్టపడింది. సరే పాస్టర్ గారు, మీరు చెప్పినట్లే నేను చేస్తాను, మీరు చెప్పినట్లే నేను చేస్తానని ఆవిడ కూడా ఇదే పందాలో తన భర్తను క్షమించడము, తర్వాత దీవించడం ప్రారంభించింది. దేవుడు ఆ ప్రిన్సిపల్ గారిని కూడా ముట్టాడు. ఆవిడలో జీవితంలో ఒక స్వస్థతను ఆవిడ అనుభవించింది. ప్రియ స్నేహితులారా, దేవుడు ఆవిడని ఆర్థరైటిస్ నుంచి విడుదల కలిగించి ఆవిడని స్వస్థపరిచాడు. చూడండి, ఏమైనప్పటికీ మన జీవితంలో మనము ద్వేషాన్ని మన జీవితంలో ప్రవహిస్తూ ఉంటే దేవుని దీవెనలకు అది ఆటంకపరుస్తుందని మనం మేల్కొని ఈ దినమే మన జీవితంలో ఎందరో మనల్ని మోసం చేస్తూ ఉంటారు. నిజమే, మన ముందు ఒకటి మాట్లాడతారు, వెనక వేరేగా మాట్లాడతారు. మనము ఈ దినాలలో నీడను కూడా నమ్మలేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. నిజమే, ఎవరు మనవారో ఎవరు పరాయి వారో కూడా తెలియని పరిస్థితుల్లో మనం జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు కేవలం మనల్ని కాపాడేది దేవుడే. దేవుని సహాయంతోనే మనము జ్ఞానముతో మనం ముందు కొనసాగాలి. ప్రియ స్నేహితులారా, మన జీవితాల్లో మనకి చాలామంది ఏదో విధంగా మన హాని చేస్తూ ఉంటారు, మనల్ని మోసం చేస్తూ ఉంటారు, ద్వేషిస్తారు, దూషిస్తారు. తద్వారా మనం ఏం చేస్తామంటే మనం కూడా సేమ్ డిట్టో వాళ్ళని అలాగే చేయాలని అనుకుంటాము. నిజమే, మనకు శత్రువే కదా, మిత్రుడు ఎలాగవుతాడు అనుకుంటాం. కానీ వాక్యం అది కాదు. వాక్యం ఈ సాక్ష్యాలు బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే, మనం క్షమించడము, దేవుడు క్షమించమన్నాడు కదా, దేవుని క్రీస్తుని పోలి జీవించే శక్తిని మనకు అనుగ్రహించి తద్వారా మన జీవితంలో వచ్చే ఒడిదుడుకులను, అనారోగ్యాలని మనము పారత్రోలి స్వస్థతను చేకూర్చుకోవాలని, మన స్వస్థత, మన జీవితం మన చేతిలోనే ఉన్నదని దేవుడు చెప్పిన ప్రకారం ఒకరినొకరు క్షమించుకొని ఒకరినొకరు దీవించుకునే విధానంలోకి మనం ముందు కొనసాగాలని కోరుకుంటూ చిన్న వర్తమానమును నేను ముగించాలనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. ఈ దినము 2 సాక్ష్యాల ద్వారా నువ్వు మాట్లాడడం ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మేము కూడా మమ్మల్ని ఎవరు వ్యతిరేకించినా మమ్మల్ని
ఎవరైనా మరి బాధ పెట్టిన వారిని క్షమించి వారిని దీవించే శక్తిని మాకు అనుగ్రహించండి ప్రవ్వా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, నా ప్రార్థన అంగీకరించమని, దీవించి నూరంతలుగా ఆశీర్వాదం మా పైన కృమ్మరించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.